జట్కావాలా. ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. రోజు బడికి జట్కా బండిలోనే వెళ్ళేవాడు. ఒకరోజు అతని క్లాస్ టీచరు, పెద్దయ్యాక మీరేమి కావాలనుకుంటున్నారు అని విద్యార్థులందరినీ అడిగితే, ఒకరు డాక్టర్ అని, ఇంకొకరు ఇంజనీర్ అని, మరొకరు లాయర్ అని, ఇలా తలా ఒక సమాధానం ఇచ్చారు. ఆ బాలుడి వంతు వచ్చింది. నేను జట్కావాలనవుతాను అని చెప్పాడు. ఆ సమాధానానికి క్లాసులోని టీచర్తో సహా విద్యార్థులందరూ గొల్లు నవ్వారు. ఇంటికెళ్లే లోపే ఈ విషయము ఆ బాలుడి తల్లికి తెలిసింది. ఆమె తన కొడుకుపై ఎలాంటి కోపము చూపించకుండా ప్రశాంతంగా, బాబు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగింది. స్కూల్లో టీచర్కి చెప్పిందే తన తల్లికి చెప్పాడు. అలాగే అవుదువు గాని ఇలా రా అంటూ అతని తల్లి పూజా మందిరం తలుపులు తెరిచి, ఒక గుర్రంతో నడిపే బండి కాదు, 4 గుర్రాలతో నడిపే బండికి నువ్వు జట్కా వాలావి కావాలి, అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా అని బోధించింది ఆ తల్లి. ఆ 4 గుర్రాల పేర్లు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని. ఆ బోధించే జట్కావాలా జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్ముడని చెప్పింది. నువ్వు కూడా జగత్తుకు ఈ 4ంటిని బోధించే గురువువి కావాలి, సరేనా అని అతని ఆలోచనలు మలుపు తిప్పింది. ఆ బాలుడే నరేన్ అని పిలువబడే నరేంద్రనాథ్ దత్త. పెద్దయ్యాక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్వామి వివేకానంద. అతని ఆలోచనలను మలుపు తిప్పిన అతని తల్లి భువనేశ్వరీదేవి. లండన్లో లా కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఒక ప్రొఫెసర్కి వివేకానందుడంటే పడేది కాదు. వీలైనప్పుడల్లా విద్యార్థులందరి ముందు హేళన చేస్తుండేవాడు. ఒకరోజు వివేకానందుడిని ఆ ప్రొఫెసరు ఒక ప్రశ్న అడిగాడు. నీకు దారిలో ఒక పెట్టె దొరికిందనుకో, అందులో ఒక సంచిలో డబ్బులు, రెండవ సంచిలో వివేకం ఉన్నాయి. నీవు ఏ సంచి తీసుకుంటావు అని అడిగాడు. వివేకానంద డబ్బులు సంచే తీసుకుంటానని చెప్పాడు. నీ స్థానంలో నేనుంటే వివేకం సంచినే తీసుకుంటానని చెప్పాడు ప్రొఫెసరు. దానికి వివేకానంద చెల్లించకుండా, ఎవరికి ఏది లేదో అదే తీసుకుంటారు అని సమాధానం చెప్పాడు. ఆ జవాబు చాలా కోపం తెప్పించింది ప్రొఫెసర్కి. తర్వాతి రోజు వివేకానందుడి ఆన్సర్ పేపర్ దిద్దకుండా ఇడియట్ అని రాసి ఇచ్చాడు ప్రొఫెసరు. వివేకానంద ఆన్సర్ పేపర్ తీసుకొని చూసి ప్రొఫెసర్ దగ్గరికి పోయి ఎంతో వినయంగా, నా ఆన్సర్ పేపర్ మీద సంతకం మాత్రమే చేశారు, మార్కులు వేయటం మర్చిపోయారు అని చెప్పగానే అవాక్ అవ్వడం ప్రొఫెసర్ వంతైంది. ఏమి చేద్దామన్నా అది తనకే తిరిగి వస్తుందని గ్రహించిన ప్రొఫెసరు ఆ తర్వాత ఎప్పుడు వివేకానంద జోలికి పోయే సాహసం చేయలేదు. మిత్రులారా, వివేకానంద చదువుకునే రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు మీకు తెలియజేశాను. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ కుటుంబ సభ్యులతో కలిసి చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. మీ దాల శ్రీనివాసరావు, ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్.